హలో అండి. నమస్కారం. జయ శ్రీకృష్ణ. ఇప్పుడు ఏ వ్యసనమూ లేని అమ్మలు ఎందుకు క్యాన్సర్తో చనిపోతున్నారో మీరెవరైనా చెప్పగలరా? నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. ఎన్నో రీజన్స్ ఉంటాయనుకోండి. అంటే చెడు భోజనాలని, మన భోజనాల్లో కల్తీ జరుగుతుందని, లేడీస్ ముఖ్యంగా వాడుకునే కాస్మెటిక్స్, నెయిల్ పాలిష్ వగైరా వగైరా ఒక రీజన్ అవ్వచ్చు. బట్ వీటిని అధిక మోతంలో వాడే సినీ తారలు వాళ్ళకి అందరూ క్యాన్సర్లతో చనిపోవట్లేదుగా. సో అవి కారణం కావచ్చును. బట్ నాకు అనిపిస్తుంది ఏ కారణాన్నైనా మనం అధిగమించవచ్చు, ఏ సమస్యనైనా అధిగమించవచ్చు నవ్వుతోని. మన అమ్మలకి, అప్పుడు కాలంలో అమ్మలకి నవ్వకూడదు, ఆడపిల్ల అసలు నవ్వేయకూడదు. ఆడపిల్ల నవ్వుతే ఎవరిని చూసి నవ్వుతుందో, ఎందుకు నవ్వుతుందో అనుకుంటారు. కాబట్టి నవ్వకుండా ఉండేటట్టే పెంచారు. ఆ తర్వాత పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్తే భర్తతోని సమస్యలో, ఆడపడుచుతోని సమస్యలో, అత్తగారితో సమస్యలో, పోనీ ఆ సమస్యలు లేనివారు ఫైనాన్షియల్ సమస్య, ఇలా ఏదో ఒకటి ప్రతి జీవితంలో ప్రతి ఒక్క స్త్రీకి ఏదో ఒక సమస్య ఉండే ఉంది. మానసికంగా, శారీరకంగా చాలని జీతాలు, లేదా తిండికి లేదనో, బట్టకి లేదనో, దేనికైనా అడ్జస్ట్ అవుతూ గడిపారు వాళ్ళు. అందుకోసమని స్ట్రెస్, బయటికి నవ్వుతూనే ఉన్నా, బయటికి వీధిలో ఉన్న సమస్యలు చెప్పకపోయినా, ఇంటికి వచ్చిన వారితో పలకరిస్తూ మాట్లాడినా సరే, ఇన్సైడ్ తెలియని స్ట్రెస్ వాళ్ళకి ఉంది. అది వాళ్ళు బయటికి చెప్పుకోలేదు. వాళ్ళకి బహుశా తెలియలేదు నేను స్ట్రెస్లో ఉన్నానని. ఈ స్ట్రెస్ మనం ఏదైతే బయట పెట్టట్లేదో అది లోపలే ఏదో ఒక ఆర్గన్ని పట్టుకుంటుంది. మన ఇన్సైడ్ శరీరాన్ని అది బయటికి తెలియజేయకుండా ఇన్సైడ్లో మనకి ఎఫెక్ట్ చేస్తుంది. నాకు తెలిసి క్యాన్సర్కి కారణాలు ఏ వ్యసనము చెయ్యకపోయినా అమ్మలకి క్యాన్సర్కి కారణం స్ట్రెస్సే. అందుకని మీ అందరికీ వేడుకుంటున్నాను, స్ట్రెస్ని ముఖ్యంగా లేడీస్ అవని జెంట్స్ అవని ఎవరికి స్ట్రెస్ ఉండకూడదు అనను. జెంట్స్ కోసం తర్వాత మాట్లాడదామా. లేడీస్కి స్ట్రెస్ వలన క్యాన్సర్ అయ్యే కారణాలు ఉన్నాయి. పిల్లకి పాలిచ్చే తల్లులకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది చెప్పండి? స్ట్రెస్ లేని జీవితాన్ని గడపండి. మీ వైపు మీరు ధ్యానం ఇచ్చి కొంచెం గలగలా నవ్వుతూ ఉండండి. జయ మా భవాని.